అత్యంత అరుదైన వెన్నుపాము ఇంట్రా మెడలరీ ట్యూమర్ పై విజయవంతమైన శస్త్రచికిత్స బాచుపల్లి మమతా హాస్పిటల్లో నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సతో గత 5 నెలలుగా తీవ్రమైన నడుము నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న మహబూబ్ నగర్ కు చెందిన నరసింహారాజు ఏళ్ల రోగి తిరిగి నడవగలిగే స్థితికి చేరుకొచ్చాడు. రోగికి D7 నుంచి D10 వరకు వెన్నుపాము మధ్య భాగంలో అత్యంత అరుదైన ఇంట్రా మెడలరీ ట్యూమర్ ఉన్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారించబడింది. ఈ క్లిష్టమైన ఆపరేషన్ ను మమతా హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ ఎం రిత్విక్ మరియు డాక్టర్ స్వప్నిల్ ఆధునిక మైక్రో సర్జికల్ పద్ధతులను ఉపయోగించి విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ మరియు పునరావాసంతో రోగి ప్రస్తుతం వాకర్ సహాయంతో నడవగలుగుతున్నాడు. రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. నేను మహబూబ్నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డిసెక్షన్ హాల్లో వర్క్ చేస్తాను. నాకు 2021లో కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. 2 స్టన్స్ పడింది నాకు. దాని తర్వాత మెల్లగా ఈ 3 మంత్స్ నుంచి లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నుంచి వెళ్ళి మెల్లగా నాకు కాళ్ళు సరిగ్గా నడవడానికి రాలేకునేది. నా కాళ్ళకు వెరికోస్ ప్రాబ్లం ఉంది, ప్లస్ అలాగే ఆనెలు కూడా ఉండే కాళ్ళకు. ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే కానీ వెరికోస్ అంటున్నారు, ఆనెలు అంటున్నారు, కానీ కరెక్ట్గా నాకు ఎవరు సజెషన్ చేయలేకపోయారు. తిరిగాను, మహబూబ్నగర్ హాస్పిటల్ తిరిగాను, అంతే తిరిగాను. కలర్ డాక్టర్ టెస్ట్ చేసుకుంటే వెరికోస్ అన్నారు. దానికి ట్రీట్మెంట్ చేసుకుని 3 మంత్స్ నాకు నడక అనేది సరిగ్గా పడతలేదు. రాను నా స్టెప్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇదే కాలేజీలో చదివే పీజీ ఫస్ట్ ఇయర్ జనరల్ సర్జన్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నాకు తమ్ముడు 2016లో మా కాలేజీలో చదివాడు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. అతన్ని అడిగాను, పవన్ ఇట్లా అవుతుంది పవన్ నాకు అని చెప్పేసి. అతను అన్న ఒక్కసారి ఎంఆర్ఐ స్కాన్ తీసుకోన్నా చూద్దాం మనం అని చెప్పేసి అన్నారు. ఎంఆర్ఐ స్కాన్ నుంచి మా మహబూబ్నగర్లో ఉన్న న్యూరో డాక్టర్ని కలిసి ఎంఆర్ఐ స్పైనల్ తీసుకున్నాను. అక్కడ తెలిసేది నాకు స్పైనల్లో ట్యూమర్ ఉందని చెప్పేసి. తెలిసిన తర్వాత నేను గచ్చిబౌలిలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు సైజ్ చేశారు. గచ్చిబౌలిలో కార్పొరేట్ హాస్పిటల్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్. 4 lakhs ఖర్చు అవుతుంది సర్జరీకి, బట్ నీకు 6 months టైం పడుతుంది. లేచి నాకు కూర్చోడానికి 1.5 months టైం పడుతుంది. నువ్వు అడుగులు వేయాలన్నా కానీ 2 months టైం పడుతుంది. బట్ నీ నెక్స్ట్ ఫ్యూచర్ కరెక్ట్ ఉంటుంది లేదు నేను గ్యారంటీ ఇవ్వలేను. మనం హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు? ఒక ధైర్యం కోసం వెళ్తాం ఒక డాక్టర్ని కలవాలంటే. అంత డబ్బులు పే చేసినప్పుడు అతనే నాకు నమ్మకం ఇవ్వకపోతే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నాకు ఈఎస్ఏ ఉంటుంది, నేను మెడికల్ కాలేజ్ చేస్తాను కాబట్టి నాకు ఈఎస్ఏ ఫెసిలిటీ ఉంటుంది. ఒకసారి ఈఎస్ఏ హాస్పిటల్కి వెళ్ళాను. ఈఎస్ఏ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు, నీకు ఇంకా నర్వస్ సిస్టమ్ బాగానే ఉంది, ఇప్పుడు కాదు చూద్దాం, 2 weeks ఒకసారి రా చెకప్కు, అప్పుడు చూద్దామన్నారు. ఆ రోజు పవన్ నాతో పాటే ఉన్నాడు, ఇదే కాలేజ్లో చదువుతాడు, పీజీ ఫస్ట్ ఇయర్, నాతో పాటే ఉన్నాడు. అన్న టుడే we stand before you with a heart full of gratitude and pride, not just for the success of a surgery, but for the triumph of human spirit, teamwork and faith in the face of one of the most deadly. Our tumors, మనకి తల ఏదైతే ఉందో తల కింద స్పైనల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. స్పైనల్ కార్డ్ చుట్టూ బోన్ అనేది ఉంటుంది. ఆ బోన్కి స్పైనల్ కార్డ్కి మధ్యలో రావచ్చు, లేదంటే స్పైనల్ కార్డ్ పైన ఉండే పొరకి లోపల మెయిన్ స్పైనల్ కార్డ్కి మధ్యలో రావచ్చు, లేదంటే డైరెక్ట్గా స్పైనల్ కార్డ్లో రావచ్చు. డైరెక్ట్గా లోపల స్పైనల్ కార్డ్లో వచ్చే ట్యూమర్ అనేది వెరీ రేర్, మోస్ట్లీ 1 lakh కేసెస్లో ఒకరికి వస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ది టైం సర్జరీ చేసిన తర్వాత ఇటువంటి కేసెస్లో కాళ్ళు పడిపోయే ఛాన్సెస్, పెరాలసిస్ రావడము, యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెన్సేషన్స్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. And that spinal, as we all know that the spinal cord is the most vital and unforgiving structure of the human body. It carries the essence of movement, sensation and independence. Operating within it is like performing surgery on life itself. Before surgery, our patient was wheelchair bound. His lower limbs were paralyzed. The tumor that grew silently with him. Every movement he had lost was a reminder of what the disease has taken at him. We navigated through delicate fibers of spinal cord, removing the tumor without taking away the patient's dignity of movement. And then came the moment that defines why we do what we do. Today, the same patient who once came in a wheelchair is able to walk 6 to 10 steps with a walker. So those steps may be small in distance, but they are immense in courage and meaning. They are a reminder that every effort, every sleepless night, every drop of focus in the operating room was worth it. The success was not our alone, it belongs to the entire team. The anesthesiologist who guarded the patient's life breath by breath, Dr. Rajshekhar sir and team, and the nurses who offered care with compassion. There is our OT team there with Bhavani sister and Sangamesh brother, and the physiotherapist who reignited movement, and the family who never gave up hope.
Such cases remind us that medicine is not just science, it is humanity practiced with precision. We can never guarantee perfection but in outcomes, but we can always promise perfection in effort. And when effort meets faith, miracles happen. So ఈ కేసులో సర్జరీ చేసిన తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా పేషెంట్ స్లోగా అతని పవర్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఫుల్గా వీల్ చైర్ మీదే, ఈవెన్ బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా సైడ్ మాత్రమే తిరగగలిగే పేషెంట్ ఇప్పుడు ఆయనే తిరగగలుగుతున్నాడు, కూర్చోగలుగుతున్నాడు, సపోర్ట్తో నుంచుని 6 to 10 steps చేయగలుగుతున్నాడు. సో సర్జరీ మేము ఏం చేసాం అనేది ఐ జస్ట్ షో యూ ద పిక్చర్స్ ఆఫ్ దాట్. ఈ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అనేది పేషెంట్ని వెల్లికలా పడుకోబెట్టి చేయాలండి. బ్యాక్ సైడ్ పడుకోబెట్టి ఫస్ట్ ఏ ఏరియాలో ట్యూమర్ ఉందనేది మనం సియామ్లో చెక్ చేసుకుని ఫస్ట్ ఇన్సిషన్ అనేది పెడతాం. అంటే ఎక్కడ పోయాలి అనేది చూస్తాం. ఫస్ట్ పిక్చర్ అదే మీకు అక్కడ కనిపిస్తున్న చిన్న లైన్ కనిపిస్తుంది కదా. ఈ విధంగా మా కాంట్రిబ్యూషన్స్ ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి. అన్ని కేసులు ఇక్కడ వస్తున్నాయి. దాని తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన మేనేజ్మెంట్ వాళ్ళ గైడెన్స్, వాళ్ళ డైరెక్షన్స్లో ప్రతి పేషెంట్కి 100% జస్టిస్ అయ్యేటట్టు చూస్తాం. ఇక్కడ ఏ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ కంఫర్టబుల్గా మేనేజ్మెంట్ అయిన తర్వాత ఇంటికి పంపించేస్తాము. అదేవిధంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమున్నా కానీ వాళ్ళు రెక్టిఫై చేసి అగైన్ మళ్ళీ పేషెంట్స్ మనం ఇన్ఫార్మ్ చేస్తాము. ఇలా మీకు చెప్పిన సజెషన్ ఆర్ కంప్లైంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాట్ వీ హ్యావ్ అడ్రెస్డ్ అండ్ దెన్ దట్ హెస్ బీన్ రెక్టిఫైడ్. ఆ విధంగా వీ ట్రై టు సీ దాట్ ద బెస్ట్ ఆఫ్ పేషెంట్ కేర్ ఈస్ ప్రొవైడ్ ఇన్ దిస్ హాస్పిటల్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హెస్ బీన్ డూయింగ్ లైక్ దాట్. ప్రతి బ్రాడ్ స్పెషాలిటీస్ అయినా సూపర్ స్పెషాలిటీస్ అయినా అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ విధంగా అంటే ఎస్టీస్ ఈ చెరీ పీకింగ్ చేస్తారు. మన మేనేజ్మెంట్ ఎలా అంటే చెరీ పీకింగ్ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ పికప్ చేయడం. ఇట్స్ నాట్ దట్ ఎనీవన్ హూ కమ్స్ టు అస్ వీ స్టేటస్ అబ్జార్బ్ దెమ్. అది కాదు, వాళ్ళు ప్రాపర్లీ ఇంటర్వ్యూ చేసి దాని తర్వాత వెదర్ దే ఫిట్ ఇన్ టు ఆర్ వర్క్ కల్చర్ ఆర్ నాట్. ఆ విధంగా అంతా ఉన్న డాక్టర్స్ అంతా వీళ్ళంతా దే బీన్ హియర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. దే ఆర్ నాట్ రీసెంట్లీ రిక్రూటెడ్ విత్ అస్. ఆ విధంగా మమతా హాస్పిటల్ నౌ విత్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్ ఆఫ్ 6 years ఇట్ హస్ బికమ్ అ బ్రాండ్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఎట్లాంటి 6 yearsలో ఎనీ హాస్పిటల్ బికమ్ ఫ్రమ్ 300 beds to 760 bed హ్యాపెనింగ్ ప్లేస్ అది కూడా. అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్. అది మా ఎండి గారు హిస్ విజన్ ఇస్ సో మచ్ ఫర్ అ యంగ్ పర్సన్ లైక్ హిమ్ and he is definitely going to make it even bigger and bigger each passing day. So this is my statement about my hospital. And me nunchi emana suggestions ana emana points ana interaction kosam we are welcome. చెప్పాను కదా ఇలా ఫ్రీ సర్జరీస్ ఏ విధంగా మేము ఆఫర్ చేస్తున్నాము ఇంక్లూడింగ్ డెలివరీస్ స్టార్టింగ్ చెప్పాను. అండ్ ఇది మీరు కూడా అది నోట్ చేయండి. క్యాట్రాక్ట్ సర్జరీస్ అయినా కానీ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అది కూడా మన మేనేజింగ్ డైరెక్టర్ గారు స్టార్ట్ చేశారు. అండ్ దాని పెద్ద గొప్పతనం అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడింగ్ ద implant for the knee replacement and then corneal lenses for the cataracts. Everything is given for free only for those people who are below poverty line or needy people. And వాళ్ళకి ఏది మేము క్రైటీరియా సెట్ చేసి వాళ్ళని ఒక వెయిటింగ్ లిస్ట్ పెడతాము. దాని ప్రకారం ఒకరి తర్వాత ఒకరు అయితే ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్జరీ కాదు, కానీ ఆ విధంగా నోబడీ విల్ మిస్ ద సర్జరీ ఒకసారి వాళ్ళ నేమ్ వచ్చిన తర్వాత. ఆ ప్రాపర్ క్రైటీరియా సెలెక్ట్ చేస్తాము. దాంట్లో నేను మెయిన్ పర్సన్ దాన్ని దాని తర్వాత వీ పుట్ దెమ్ ఇన్ ద లైన్ ఫర్ సర్జరీస్. సో ఇది మీరు చెప్పవచ్చు అందరికీ. ఎనీవన్ హూ ఇస్ నీడ్ ఆఫ్ cataracts, oblique and knee replacement surgeries, they are most welcome to approach us. I think free of cost on behalf of our management.